విజయవాడ లాంటి నగరంలో ఒక రైలు వంతెనలు ఇప్పుడు 2 కనబడతాయి. ఈ గుంటూరు, విజయవాడకి లింకులయ్యేటటువంటిది. అందులో మధ్యలో ఒకటి ఖాళీగా కనబడుతుంటది మనకి. వంతెనుండదు. అంటే అటు ఇటు రైలీస్ కానీ, ఆ మధ్యలో ఉన్నటువంటి పట్టాలు గాని ఉండవు. ఆ మధ్యన జలీల్ ఖాన్ ఆ కాంట్రాక్ట్ ఏదో సంపాదిచ్చి రాజగోపాల్ టైంలో అది తీసుకోవడం వల్ల రూ. 100,00,00,000 దాకా పెద్ద బిజినెస్ నడిచింది. ఆయన ఓ 15, 20 కోట్లు సంపాదించుకున్నాడంటారు. ఆ రైలుది టర్మ్ అయిపోయాక అది పీకేయడం జరుగుతది. కానీ వాటిని కూల్చడానికి అవసరమైనటువంటి ఏది ఇప్పుడు అక్కడంట మళ్ళీ ఇంకో రైలు వంతెనేస్తారట. వెయ్యొచ్చు. ఆ ఉన్న పిల్లర్ల మీద వెయ్యొచ్చు కదా! పిల్లర్లేమన్నా వీక్‌గా ఉన్నాయా? 130 ఏళ్ల క్రితం కట్టినటువంటివవి. ఆ రో ఇప్పుడు హైడ్రాలిక్ ఇవి పట్టుకెళ్ళినా కూడా పడట్లేదు, పగలట్ల. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాటిని కూలుస్తున్నారు. ఏం సన్నాసితనమో అర్థం గాదు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనేంటి? నీకు అంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, నువ్వు అయి పీకేసి మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ ఏంటి? తలతిక్కతనం కాపోతే. దాని మీదనే రైలు పట్టాలేయమని జెప్పేసి జాతీయ నాయకత్వానికి జెప్పొచ్చు కదా! కేంద్ర ప్రభుత్వానికి జెప్పొచ్చు కదా! రెండవది లేదు అసలు ఆ రైలు వంతెనది ఆ ఖాళీగా ఉన్నదాన్ని ఓ వంతెనలాగా ఏపిచ్చి ఆర్‌ఎండ్‌బీ ద్వారా శుభ్రంగా మన ఈ రాజమండ్రిలో పాత వంతెన ఉంది గదా! అట్లాగా టూరిజం స్పాట్ కింద జేయొచ్చు కదా! ఓ పక్కన హైడ్రాలిక్ సిస్టమ్స్ తీసుకొచ్చినా గూడా అవి పగలట్లేదట. అయినా సరే కూలగొడతారట. నాయకులకి బుర్ర ఉండట్లేదా? లేకపోతే అధికారులకు బుర్ర ఉండట్లేదా? అర్థం గావట్ల.